బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కళ్యాణదుర్గంలో భారీ స్టాంపుల కుంభకోణం బయటపడింది. ఈ స్టాంపుల స్కామ్లు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. కళ్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు భారీ ఎత్తున స్కామ్ చేసినట్లుగా తెలుస్తోంది. ఎస్ఆర్ కన్స్ట్రక్షన్ సంస్థలో ఆయన భాగస్వామిగా ఉన్నారు. ఆ సంస్థ అక్రమ మార్గాల్లో మొత్తం 920 కోట్ల వరకు కూడా రుణాలు పొందినట్లుగా తెలుస్తోంది. అందులో టాటా క్యాపిటల్స్ నుంచి 20 కోట్లు, అలాగే యూనియన్ బ్యాంకు నుంచి 900 కోట్ల రుణాలను పొందినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మీ సేవలోని కంప్యూటర్లు, ఈ స్టాంపు పేపర్లు ఇప్పటికే అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మీ సేవలో పనిచేసే సిబ్బందిని కూడా విచారిస్తున్నట్లుగా తెలుస్తోంది. అలాగే ఈ అంశానికి సంబంధించి ఆర్బీఐ అలాగే స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కూడా విచారణ చేస్తున్నాయి. కళ్యాణదుర్గం టీడీపీ నేత ఎర్రప్ప అలియాస్ మీసేవ బాబు ద్వారా ఈ వ్యవహారాలు నడిపారు అంటూ కూడా సమాచారం అందుతోంది. భారీ ఎత్తున ఈ స్టాంప్ డ్యూటీ స్కామ్ జరిగినట్లుగా తెలుస్తోంది. అయితే ఏదైతే కంపెనీ భాగస్వాములు ఉన్నారో ఈ విషయాల్లో కూడా కొన్ని తేడాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. కళ్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబుకు సంబంధించిన వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఎస్ఆర్ కన్స్ట్రక్షన్ సంస్థలో ఆయన భాగస్వామిగా ఉన్నారు. ఆ సంస్థ అక్రమ మార్గాల్లో సుమారుగా 920 కోట్ల రుణాలు ఓవరాల్గా పొందినట్లుగా తెలుస్తుంది. అయితే ఈ 920 కోట్లలో టాటా క్యాపిటల్స్ నుంచి ఒక 20 కోట్లు, అలాగే యూనియన్ బ్యాంక్ నుంచి 900 కోట్లు పొందినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఈ వ్యవహారానికి సంబంధించి స్టాంప్ డ్యూటీ స్కామ్కి సంబంధించి ఆర్బీఐ స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా విచారణ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రధానంగా కళ్యాణదుర్గం టీడీపీ నేత ఎర్రప్ప అలియాస్ మీసేవ బాబు ద్వారా ఈ వ్యవహారాన్ని నడిపినట్లుగా మనకు సమాచారం అందుతోంది. ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి చల్లానాయుడు అడిగి తెలుసుకుందాం. చల్లానాయుడు, భారీ ఎత్తున కుంభకోణం జరిగినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఆర్బీఐ దీంట్లో ఇన్వాల్వ్ అయినట్లుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? విచారణ ఎంతవరకు వచ్చింది? నందు మొత్తం మీద అయితే ఈ స్టాంప్ కుంభకోణం అనేది గత 3 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగానే కాదు బయట కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యం. గతంలో తెలుగు తరహాలో ఏపీలో మరో భారీ కుంభకోణం తెరపైకి వచ్చింది అన్నట్టుగా అందులో ఇదైతే కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్ర బాబుకు సంబంధించిన కంపెనీ బాధితుల రూపంలో ఉంది అని చెప్పేసి ఒకటి కంపెనీ ప్రతినిధులు కంప్లైంట్ ఇచ్చినట్టు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చినటువంటి నేపథ్యం. మరోవైపు వారైతే చెప్తున్నది ఒకటే, కంపెనీ ప్రతినిధులు అయితే మేము ఫిర్యాదు చేయము, తాము తప్పు చేసి ఉంటే మేము ఎందుకు ఫిర్యాదు చేస్తామంటూ కంపెనీ ప్రతినిధులు ప్రశ్నిస్తున్నటువంటి నేపథ్యం. అయితే 900 కోట్లకి సంబంధించి మాకు బ్యాంకు షూరిటీ ఇచ్చింది. మా దగ్గర అయితే ఏవైతే ఉన్నాయో ఆస్తులకు మాతో తనఖా పెట్టుకుని అక్కడ షూరిటీ ఇస్తుంది, అంతే తప్ప అటువంటి స్కామ్ ఏమి లేదు. మేమే బాధితులం కాబట్టి మాకు న్యాయం జరగాలి. అందులో ముఖ్యంగా మేము గతం నుంచి అతను మాతో సన్నిహితంగా ఉన్నాడు కాబట్టి అతని ద్వారా ఈ స్టాంపుల మేము ఎప్పుడు, ఎందుకంటే ఈ కన్స్ట్రక్షన్ కావచ్చు, ఇలాంటి రోడ్లు వేయడం కావచ్చు, ఇటువంటివన్నీ మొత్తం అన్ని మావి నిరంతరం కొనసాగుతూ ఉంటాయి. ఇటువంటి పరిస్థితుల్లోనే మేము రెగ్యులర్ గా ఈ స్టాంప్ పేపర్ని తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి మాతో సన్నిహితంగా ఉన్నటువంటి నేపథ్యంలో మేము బాబుని ఆశ్రయించాము అనేక సార్లు అని చెప్పేసి కంపెనీ ప్రతినిధులు చెప్పినటువంటి నేపథ్యం. ముఖ్యంగా ఏదైతుందో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు తనయుడు మేనేజింగ్ డైరెక్టర్ అయినటువంటి లైన్ లోకి వచ్చి ప్రెస్ మీట్ నిర్వహించి కూడా చెప్పినటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లోనే మరోవైపు అయితే మాత్రం ప్రతిపక్షాలు అయితే పెద్ద ఎత్తున ఎమ్మెల్యేకు సంబంధం లేకుండా ఇది జరగదు అని చెప్పేసి వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నటువంటి నేపథ్యం. ఎందుకంటే ఈ భారీ కుంభకోణం వెనుక చాలా అసలు సూత్రధారి ఎవరున్నారు, నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి మాజీ ఎంపీ ఇప్పుడు వైసీపీ కళ్యాణదుర్గం ఇన్ఛార్జ్ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో మరి వీటి కంపెనీ ప్రతినిధులు అయితే మాత్రం ఏదైతుందో ఎస్ఆర్సీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు కంపెనీ ఎస్ఆర్సీ కంపెనీకి సంబంధించిన వారు సైతం మాత్రం దీని మీద ఒక సిట్ కావచ్చు, లేదంటే ఇతరత్ర ఏదైనా ఇన్వెస్టిగేషన్ చేసి సరైన, ఎందుకంటే ఇది ఇక్కడే జరిగేది. ఎందుకంటే గతంలో స్టాంప్ పేపర్ తెలుగు తరహాలో జరిగిన నేపథ్యంలో ఇప్పుడు ఈ స్టాంప్ పేపర్ తీసుకొచ్చిన దీన్ని కూడా మార్ఫింగ్ చేయడం, లేదంటే దీన్ని ఒక రకమైన అక్రమాలకు తావిచ్చేలా ఈ వ్యవహారం నడపడం, దీన్ని ఇక్కడే కాకుండా ఇంకా మరి ఎక్కడైనా జరుగుతుంది. ఇదంతా కూడా పూర్తి వివరాలు ఎంక్వైరీ చేస్తే గానీ బయటకు రావు కాబట్టి ఖచ్చితంగా ఎంక్వైరీ చేయాలని కూడా కంపెనీ ప్రతినిధులు ఒకవైపు డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యం. మరి ఇదంతా చిలికి గాలివానగా మొత్తం పార్టీల రంగు పులుముకున్నటువంటి నేపథ్యం. అయితే ఏదైతే ఉందో ఈ బాబుని ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితుల్లో ఆయన ఖాతాలు కూడా ఏదైతే ఉందో బ్యాంక్ ఖాతాలు కావచ్చు, లేదంటే మీ సేవకు సంబంధించిన బ్యాంక్ ఖాతాలు
వాళ్ళు పరిశీలించినట్టుగా తెలుస్తుంది. అతని పర్సనల్ ఖాతాలో అయితే బంగారు, ఒక నగదు కూడా దొరికినట్టుగా మనకు తెలుస్తుంది. ఏదైతే ఉందో ఈ మీసేవకు సంబంధించిన బ్యాంక్ ఖాతాలు అయితే దాదాపు ₹1,00,00,000 నగదు కూడా ఉన్నట్టుగా పోలీసులకు తెలిసినట్టుగా సమాచారం. ఇటువంటి పరిస్థితుల్లోనే మరిన్ని కేసులు ఇంకా దీని వెనక ఎవరున్నారు, ఎవరు దీనికి కీలక సూత్రధారి ఎవరైతే ఉన్నారో బాబు భార్య పేరు మీద ఇది మీ సేవ సెంటర్ నడుపుతున్నటువంటి నేపథ్యంలో దీని వెనక ఇంకా అసలు రంగు బయటకు పడాలి అంటే మాత్రం సరైన రీతిలో ఎంక్వైరీ జరగాలి అని చెప్పేసి ఇటు ఎవరైతే ఉన్నారో ఎస్ఆర్సీ నిధులు కావచ్చు, లేదంటే ప్రతిపక్ష నాయకులు కూడా డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం, ఎందుకంటే దీని మీద ఎంక్వైరీ చేస్తే రాష్ట్రంలో ఇంకా ఎక్కడైనా ఇటువంటివి ఏదైతుందో మిస్ మేనేజ్మెంట్ కావచ్చు, లేదంటే సొంత లాభాల కోసం కావచ్చు, అంటే ఇటువంటివన్నీ బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎంక్వైరీ జరగాలి అని చెప్పేసి చాలా మంది కోరుతున్నటువంటి నేపథ్యంలో మరోవైపు మరొక యాంగిల్ ఇదొకటి, ఎవరైతే ఉన్నారో మీ సేవ బాబు మాకు మోసం చేశారంటూ కూడా అక్కడ స్థానిక నాయకులు ఏదైతే ఉందో నకిలీ పుస్తకాలు చేశారు అని చెప్పేసి ఒకవైపు చెప్తున్నటువంటి నేపథ్యంలో ఈ క్యాంప్ మేము కట్టాలని చెప్పేసి పైసలు ఇచ్చినటువంటి నేపథ్యం. దాదాపు ఒక వ్యక్తి 7,500 ఇచ్చింటే అతనికి తరఫున ₹150 అక్కడ జమ అయినట్టుగా బాధితుడు వాపోతున్నటువంటి నేపథ్యం. ఇటువంటివన్నీ మొత్తం అంతా చూసుకుంటే మాత్రం ఇది ఒక రాష్ట్ర వ్యాప్తంగానే ఇటువంటివి ఇంకా అనేకంగా బయటికి వెలుగులోకి రావాల్సిన చాలా అంశాలు బయటకు రావాలంటే ఖచ్చితంగా సరైన సంస్థతో ఎంక్వైరీ చేయించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యం నాకు. రైట్. థ్యాంక్ యూ చల్లనాయుడు. ఇదే అంశానికి సంబంధించి ప్రస్తుతం దీని మీద వర్కౌట్ చేస్తున్నటువంటి ఆడిటర్, అలాగే సురేంద్ర బాబు తనయుడు యశ్వంత్ బాబు కూడా మాట్లాడారు. ఒకసారి ఆ వివరాలు చూద్దాం. మా పాత్రని ప్రొడక్టివ్గా గవర్నమెంట్కి ప్రూవ్ చేసుకుంటూనే పోతా ఉన్నాం. నాకు తెలిసి అనంతపురం జిల్లాలో వన్ ఆఫ్ ద హైయెస్ట్ ట్యాక్స్ పేయర్స్ ఉంటాం మేము. ఇట్లాంటి సంస్థల్ని పట్టుకొని మీరు బురద జల్లి దాని కింద ఆధారపడి ఉన్న వాళ్ళందరినీ మీరు కడుపు కొట్టాలనుకుంటా ఉంటే ఖచ్చితంగా చూస్తూ ఊరుకోం. ఎవరైనా సరే, అది ఎటువంటి సంస్థ అయినా సరే, ఎవరైనా సరే గాలి మాటలు మాట్లాడినా లేదంటే ఇంకా అనవసరమైన రాగదాంతాలు దీని మీద చేస్తే ఖచ్చితంగా మేము లీగల్ యాక్షన్ అనేది తీసుకుంటాం. ఎవరినైనా సరే వదలకోకుండా బయటికి ఈడ్చి తీడుతాం. అండ్ నిన్న జరిగినటువంటి కొన్ని డిబేట్స్ పైన కూడా మేము డెఫినెట్గా లీగల్ యాక్షన్ తీసుకోవడానికి సిద్ధపడ్డాము. ఆ కోర్సులో అయితే కంపల్సరీ వెళ్ళి తీరుతాం. రేపు ఏదైనా కానీ మీరు మాట్లాడాలి అనుకున్నప్పుడు, సంస్థ పరంగా మాట్లాడాలి అంటే మా తప్పులు ఉంటే డెఫినెట్గా ఎత్తి చూపండి, తప్పుంటే కరెక్ట్ చేసుకుంటాం.